హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పరి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మన రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ చూస్తున్నాం. ఓకే, సో ఇంతకుముందు డైరెక్షన్స్ క్లాస్ 1 క్లాస్ 2 అయిపోయింది, అది చూడండి. సో మ్యాక్సిమం క్లాస్ 1 క్లాస్ 2 చదివితే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు. సో ఇంకేమైనా టఫ్ క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ డిస్కస్ అవుతాం. సో ఇప్పుడైతే బ్లడ్ రిలేషన్స్ కూడా, ఎందుకంటే మనకి గ్రూప్ డి లెవెల్లో సరిపోతుంది నేను చెప్పిన డైరెక్షన్స్ క్లాస్ 1 క్లాస్ 2. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అన్ని బేసిక్స్ మీకు తెలుసుంటే క్లాస్లు అనేవి స్పీడ్గా అయిపోతాయి. ఓకే, సో బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు. మ్యాక్సిమం రీజనింగ్ అనేది ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇంగ్లీష్లోనే చాలా ఈజీగా ఉంటుంది రీజనింగ్. కాకపోతే కొంచెం అర్థం కాదు అంతే, కానీ అర్థమైతే మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటుంది రీజనింగ్ ఇంగ్లీష్లోనే తెలుగులో కంటే. ఓకే, సో బ్లడ్ రిలేషన్స్ ఎప్పుడైనా సరే మనం బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్ చూసేటప్పుడు చాలా ఈజీగా చేయాలంటే సింపుల్గా మనల్ని ఊహించుకోవాలంటే అక్కడ, అంటే మనమే ఉంటే ఆ రిలేషన్స్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోగలమో తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. సో వీటికి ఒక జనరేషన్ చార్ట్ అని ఉంటుంది, అంటే ఏ జనరేషన్లో ఎవరెవరు ఉంటారు అనేది ఒక చిన్న ఐడియా కోసం అన్నట్టు ఇది. సో ఓకే, ఫస్ట్ మనం. ఓకే, సో యూ ఆర్ మీ, అంటే యూ అంటే మీరు అన్నట్టు, మీరు వింటారు కాబట్టి. సో నేనైతే ఇట్లా వేసుకుంటా, నేనున్నా. ఓకే, సో నా పేరెంట్స్ ఉంటారు. ఓకే, సో నా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ నాకు ఏమవుతారు, గ్రాండ్ పేరెంట్స్. ఇది నెక్స్ట్ నా చిల్డ్రన్. ఓకే, నా చిల్డ్రన్స్కి చిల్డ్రన్ నాకేమవుతారు, గ్రాండ్ చిల్డ్రన్. ఓకే, ఇంతే సింపుల్గా ఇదే అన్నట్టు. యూ ఆర్ మీ ప్లేస్లో మన జనరేషన్ ఉంటుంది, మన జనరేషన్ నుంచి మనం చూసుకోవాలన్నట్టు. అంటే ఇచ్చిన వాళ్ళు మన జనరేషన్లో ఉన్నారా, లేకపోతే మన పేరెంట్స్ జనరేషన్లో ఉన్నారా, మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో ఉన్నారా. లేదు అంటే ఇచ్చిన వాళ్ళు మన చిల్డ్రన్ జనరేషన్లో ఉన్నారా, మన గ్రాండ్ చిల్డ్రన్ జనరేషన్లో ఉన్నారా అనేవి మనం చూడాలన్నట్టు సింపుల్గా. అవి మనం తెలుసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో వీటిని ఇంకొంచెం, అంటే పేరెంట్స్లకు ఎవరు వస్తారు, అంటే మన జనరేషన్లో ఎవరు ఉంటారు, మన చిల్డ్రన్స్ జనరేషన్లో ఎవరు ఉంటారు, మన గ్రాండ్ చిల్డ్రన్ జనరేషన్లో ఎవరు ఉంటారు అనేది చూద్దాం. ఇది ఇంగ్లీష్లో అనేది చాలా ఈజీ, మనకు తెలుగులో కంపేర్ చేస్తే. చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉండొచ్చు, కానీ అస్సలు కన్ఫ్యూజ్ కాకండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్లో. ఓకే, సో చూద్దాం, చూడండి. ఓకే, సో మన జనరేషన్స్లో మెయిన్ ఎవరు వస్తారు, మన జనరేషన్లో మన బ్రదర్ వస్తాడు. ఓకే, బ్రదర్స్ సిస్టర్స్ అన్నట్టు, బ్రదర్స్ సిస్టర్స్. నెక్స్ట్ కజిన్స్. కజిన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన తెలుగులో అయితే ఎట్లా, మన పిన్ని కొడుకు, మన బాబాయ్ కొడుకు, నెక్స్ట్ మన అత్తమ్మ కొడుకు, మన మావయ్య కొడుకు, వీళ్ళందరూ కజిన్స్ కిందకి వస్తారు అన్నట్టు. ఓకే, సో బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా రావు. బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా ఎవరికి వస్తాయి అంటే ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్ లా ఎవరికి వస్తుంది అంటే మన వైఫ్ వాళ్ళ బ్రదర్ ఉంటాడు కదా, అతను బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఓకే, సిస్టర్ ఇన్ లా కూడా సేమ్, వైఫ్ వాళ్ళ సిస్టర్ ఉంటే సిస్టర్ ఇన్ లా అవుతుంది అన్నట్టు. ఓకే, సో మదర్ ఇన్ లా అంటే సేమ్, హస్బెండ్ వాళ్ళ మదర్ ఏమవుతుంది, మదర్ ఇన్ లా అన్నట్టు. మనకి వైఫ్ వాళ్ళ మదర్ ఇన్ లా అవుతుంది అన్నట్టు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్, అంటే వీటి గురించి నేను చెప్తుంటాను. సో చూడండి, ప్రజెంట్ అయితే మన జనరేషన్ ఎవరు వస్తారు, బ్రదరు సిస్టర్ కజిన్స్. మన వైఫ్ ఉందనుకోండి, మన జనరేషన్ కిందకి వస్తుంది అన్నట్టు. ఓకే, సో వైఫ్ కూడా మన జనరేషనే. అట్లా, అంటే జనరల్గా ఆలోచించండి మీరు, ప్రతిదీ ఇక్కడ రాసినట్టే కాకుండా. సో మన జనరేషన్ ఎవరు వస్తారు, బ్రదర్ ఇన్లా మన జనరేషన్ కిందకే వస్తారు. అట్లా బ్రదర్ ఇన్లా సిస్టర్ ఇన్లా మన జనరేషన్కి. కానీ ఎవరిని ఎవరు అంటారు అనేది జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బ్రదర్ ఇన్లా సిస్టర్ ఇన్లా, ఈ ఆల్రెడీ తెలిసింది అనుకోండి మీకు, ఇంకా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ మన పేరెంట్స్ జనరేషన్లో ఎవరు వస్తారు, మదర్. ఓకే, సో మదర్ ఫాదర్ అంకుల్ ఆంట్ అంటాం. ఓకే, సో అంకుల్ ఆంట్. అంకుల్ అంటే సేమ్, మన ఫాదర్ వాళ్ళ బ్రదర్ అయినా మదర్ వాళ్ళ బ్రదర్ అయినా అంకుల్ అవుతాడు అన్నట్టు మనకి. ఓకే, సో ఆంట్ అంటే అంతే, ఫాదర్ వాళ్ళ సిస్టర్ అయినా మదర్ వాళ్ళ సిస్టర్ అయినా ఆంట్ అన్నట్టు, అంతే. ఇంతే అన్నట్టు, ఇంకా సింపుల్గా మదర్ ఫాదర్ అంకుల్ ఆంట్. ఓకే, సో ఇదే ప్లేస్లో మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా కూడా వస్తారు అన్నట్టు, అంతే. ఇన్లాస్ కూడా ఇక్కడనే, మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా, వీళ్ళు మన పేరెంట్స్ జనరేషన్.
సో చిల్డ్రన్స్ జనరేషన్ కూడా అంతే అన్నట్టు, సేమ్ సన్ డాటర్. ఓకే, సన్ డాటర్, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా. సన్ ఇన్ లా ఎవరిని అనాలి, డాటర్ ఇన్ లా ఎవరిని అనాలి అనేది తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంకో 2 మెయిన్ మనం తెలుసుకోవాలి, నీస్ ఒకటి, నెఫ్యూ ఒకటి. ఓకే, సో నీస్ అంటే మేనకోడలు అన్నట్టు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నీస్ అంటే మేనకోడలు, నెఫ్యూ అంటే అల్లుడు, మేనల్లుడు అన్నట్టు. ఇవి రెండు మన చిల్డ్రన్ జనరేషన్ వస్తుంది. సేమ్ మన తెలుగులో ఎట్లయితే రిలేషన్ అవుతుందో సేమ్ అట్లే అన్నట్టు, నీస్ నెఫ్యూ రిలేషన్. ఓకే, సో మన తెలుగులో ఎలా ఉంటుందో అలా మీకు రిలేషన్స్ ఉన్నాయి తెలుసు కాబట్టి చెప్తున్నా. సో గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ అంటే సింపుల్గా మనకు తెలిసిందే. గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు, మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్. ఈ పేరెంట్స్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి పేరెంట్స్ ఎవరైతే అవుతారో వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్. గ్రాండ్ చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ జనరేషన్ ఉన్న వారికి ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళని మనం గ్రాండ్ చిల్డ్రన్గా చూడొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది జస్ట్ ఐడియా కోసం మాత్రమే, మళ్ళీ మీరు ఇది మిస్ చేశారు అది మిస్ చేశారని అని అనొద్దు. జస్ట్ ఏంటంటే జనరేషన్స్ అనేవి ఇలా ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకొని మన క్వశ్చన్స్ మ్యాక్సిమం అంటే పెన్ పేపర్ యూజ్ చేయకుండా మ్యాక్సిమం ఎలా చేయాలనేదే జస్ట్ నాది ఒక ప్రయత్నం అనుకోవచ్చు. ఇది చేయొచ్చు, చాలా వరకు క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ చేయలేని క్వశ్చన్స్ ఎలా చేయాలనేది కూడా మనం చూద్దాం. ఎందుకోసం అంటే సో మనకి వీలున్నంత వరకు పెన్ పేపర్ లేకుండా ఆన్సర్స్ చేయాలనేది నాకు బాగా ఇష్టం అన్నట్టు, అందులో అది యూస్ఫుల్ కూడా. సో చూద్దాం, చాలా వరకు క్వశ్చన్స్ అయితే చేద్దాం. అలా ఒకవేళ పెన్ పేపర్ లేకుండా రాని ఎలా చేయాలో కూడా అప్పుడే చెప్పుకుందాం అన్నట్టు. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, మన జనరేషన్, మన పేరెంట్స్ జనరేషన్, మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్. నెక్స్ట్ మన చిల్డ్రన్ జనరేషన్, మన గ్రాండ్ చిల్డ్రన్ జనరేషన్. ఓన్లీ మనకి ఓన్ చేసుకోండి ఫస్ట్. ఈ ఒక్క పాయింట్ మీరు నేర్చుకోగలిగితే తర్వాత మనం క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం కిరణ్స్ బుక్లో ఉన్న క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో దానికంటే ముందు ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ఎక్కడైనా మనకి మెయిల్, ఫీమేల్ అని రెండు వస్తాయి కదా. ఓకే, సో ఖచ్చితంగా అయితే రిలేషన్స్లో మనకి మేల్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు, అది మనకు తెలిసిందే. సో మేల్ వచ్చిన దగ్గర నేను దాని దగ్గర సింబల్ ప్లస్ యూజ్ చేస్తా. ఓకే, ఫీమేల్ వచ్చిన దగ్గర మైనస్ యూజ్ చేస్తా. ఓకే, సో ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు, జస్ట్ గుర్తు కోసమే. ఒకవేళ ఫీమేల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మేల్స్ దగ్గర మైనస్ పెట్టుకోండి, ఫీమేల్స్ దగ్గర ప్లస్ పెట్టుకోండి, అది మీ ఇష్టం. జస్ట్ ఇది ఏంటంటే గుర్తు కోసం అంతే, వేరేం లేదు. సో నేనైతే ప్లస్ యూజ్ చేస్తాను మేల్స్ దగ్గర, ఫీమేల్స్ దగ్గర మైనస్ యూజ్ చేస్తాను. ఓకే, సో ఎందుకంటే నేను ఇట్లనే నేర్చుకున్నాను కాబట్టి ఇట్లనే చెప్తున్నాను అన్నట్టు. ఓకే, గుర్తు కోసం. మన జనరేషన్లో ఇప్పుడు మన జనరేషన్ అందరూ ఒక లైన్లో ఉంటారు, మన పై జనరేషన్ పై లైన్లో రాసుకుందాం, కింది జనరేషన్ కింది లైన్లో రాసుకుందాం, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, జస్ట్ ఐడియా కోసం అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఈస్ బీస్ డాటర్, బి ఈస్ సీస్ మదర్, డి ఈజ్ సీస్ బ్రదర్, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ అంటున్నాను. ఓకే, సో డికి ఏకి మధ్య రిలేషన్ కనుక్కోవాలి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ ఈజ్ బీస్ డాటర్. ఓకే, సో బీస్ అంటే బి యొక్క అన్నట్టు, ఏ ఈజ్ అంటే ఏ అనేది బి యొక్క డాటర్ అన్నట్టు. ఓకే, చాలామందికి ఇంగ్లీష్లో బ్లడ్ రిలేషన్స్ అర్థం కావు, అందుకే పర్టికులర్గా చెప్తున్నా. ఏ ఈజ్ అంటే ఏ గురించే చెప్తున్నా అన్నట్టు, బీస్ డాటర్ అంటే బి యొక్క డాటర్. ఓకే, సో బీని ఈ జనరేషన్లో తీసుకుంటే దాని నెక్స్ట్ జనరేషన్ ఏ కాబట్టి కింద తీసుకున్నా. ఏ ఈస్ బీస్ డాటర్ అన్నాడు కాబట్టి ఏ డాటర్ అంటే ఫీమేల్ అన్నట్టు కదా, మైనస్ అంటే. నెక్స్ట్ బి ఈజ్ సీస్ మదర్, సి యొక్క మదర్ అన్నట్టు. ఓకే, సి యొక్క మదర్ అంటే సి కూడా ఇదే జనరేషన్ ఉన్నట్టే కదా, అంతే కదా. సో ఇది డాటర్ జనరేషన్, ఈమె మదర్ అంటే ఈమె కూడా అయితే డాటర్ ఆర్ సన్ అయితే కావాలి కదా. ఓకే, బి ఈజ్ సీస్ మదర్ అంటే బి కూడా ఫీమేల్ అన్నట్టే కదా. ఓకే, డి ఈజ్ సీస్ బ్రదర్. ఓకే, డి ఈజ్ సీస్ బ్రదర్, సి యొక్క బ్రదర్ డి అంటుండు. సో ప్లస్ హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ, డికి ఏకి మధ్య రిలేషన్ ఏంటిది అన్నట్టు, బ్రదర్ రిలేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ, డి ఏకి ఏమవుతాడు అంటుండు. ఓకే, సో జాగ్రత్త చూడండి, డి టు ఏ అంటే ఏ కు అన్నట్టు, టూ ఉందంటే దాని అర్థం కు అన్నట్టు, ఏకు డి ఏమవుతాడు, ఏకు డి ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు, అంతే కదా. ఓకే, ఇది అయితే దీన్నే మనం ఇలా మ్యాప్ వేసుకోకుండా ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ జనరేషన్ చూడండి. ఫస్ట్ ఎవరు ఏ జనరేషన్లో ఉన్నారో జాగ్రత్తగా చూస్తే మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఏ ఈస్ బీస్ డాటర్ అన్నాడా. ఓకే, అంటే బి మదర్స్ జనరేషన్లో ఉన్నట్టే కదా, బి మదర్ జనరేషన్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ బి ఈజ్ సీస్ మదర్. ఓకే, సేమ్ మళ్ళీ బి కూడా మదర్ జనరేషన్ ఉంది, సి ఏ జనరేషన్ ఉన్నట్టు, సి కూడా మన జనరేషన్. ఏదైతే మనం అంటే జస్ట్ బ్రదర్స్ అంటే ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే
ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే వాళ్ళంతా మెయిన్ ఏ జనరేషన్ ఉంటారు? బ్రదర్స్ గానీ, సిస్టర్స్ గానీ, బ్రదర్ ఇన్‌లా, సిస్టర్ ఇన్‌లా. ఇంకా మదరు, ఫాదరు, గ్రాండ్ ఫాదర్ ఆ రేంజ్‌లో ఉండరు గాబట్టి, సో, మనం అంటే మనకి దగ్గరలో ఉన్న రిలేషన్ మనం ఓన్ జేసుకుంటాం గదా! అట్లా అన్నట్టు. ఓకే. సో, మన జనరేషన్. మీరు క్వెషన్ చదివేటప్పుడు మనకి రిలేటెడ్‌గా ఉన్నదాన్ని మన జనరేషన్‌గా పెట్టుకుర్రనుకోండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చన్నట్టు. ఇప్పుడు చూడండి. ఇందులో ఏ మన జనరేషనే, సి మన జనరేషనే అండ్ డి ఈజ్ సీస్ బ్రదర్ అంటుండు కదా. ఓకే. సో డి కూడా మన జనరేషనే. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? ఏ మన జనరేషన్లో ఉన్నాడు, డి మన జనరేషన్లో ఉన్నారు. ఓకే. సో మన జనరేషన్లో ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం ఫాదరు, గ్రాండ్ ఫాదర్ అయితే కాదు. జస్ట్ జనరల్గా ఆలోచించండి. ఓకే. సో నెక్స్ట్ బ్రదరు, సన్ ఉన్నాడు. ఓకే. సో ఇక్కడ ఎక్కడన్నా సన్ అయ్యే రిలేషన్షిప్ ఏం లేదు. ఎందుకంటే ఏ, సి, డి ఒకే లైన్‌లో ఉన్నారు. అంటే వాళ్ళు సేమ్ జనరేషన్‌లో ఉన్నారు. ఓకే. సో అయితే బ్రదర్ అన్న కావాలి, బ్రదర్ ఇన్ లా అన్న కావాలి, సిస్టర్ అన్న కావాలి, సిస్టర్ ఇన్ లా అన్న కావాలి, ఇంకేమైనా దానికి సంబంధించిన కజిన్ అన్న కావాలి. కానీ సన్ అయ్యే ఛాన్స్ ఉందా? సన్ అంటే ఏందంటే మనకంటే కింది జనరేషన్ అన్నట్టు కాదు కదా. ఓకే. సో సేమ్ జనరేషన్ అంటే బ్రదర్ అన్నట్టు. ఓకే. సో కొంచెం క్వెషన్‌ని అనాలిసిస్ చేస్తే చదివేటప్పుడు పెన్ పేపర్ లేకుండా క్వెషన్ చదువుతూనే ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు మనం బ్లడ్ రిలేషన్స్‌లో కూడా. ఎలా అయితే మనం డైరెక్షన్స్‌లో చేసామో అలాగన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్. P is Q's brother, R is Q's mother, S is R's father, T is S mother. How is P related to T అంటుండు. ఓకే. సో P Tకి ఏమైతుంది అంటుండు. ఓకే. సో ఒకసారి కింద ఆప్షన్స్ చూడండి. గ్రాండ్ డాటర్, గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ మదర్. అంటే ఆప్షన్స్లో మేల్, ఫీమేల్ రెండింటికి సంబంధించింది ఉంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతుండు? హౌ ఈజ్ P రిలేటెడ్ టు T? టీకి పి ఏమవుతాడు అంటుండు. ఓకే. సో పి ఏమవుతాడంటే పి మేలో ఫీమేలో మనకు తెలిసిందనుకోండి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఎగిరిపోతాయి. ఒకవేళ పి మేల్ అనుకో ఓన్లీ 2 ఆప్షన్స్ రైటే. 2 ఆప్షన్స్‌లో మన ఆన్సర్ ఉంటది. ఒకవేళ పి ఫీమేల్ అనుకో ఓన్లీ 2 ఆప్షన్స్‌లో మన ఆన్సర్ ఉంటది. ఓకే. సో ఖచ్చితంగా అయితే మేల్ అన్నా, ఫీమేల్ అన్నా ఒక్కటే కావాలి కదా. సో చూద్దాం. ఫస్ట్ ఏమిచ్చి మనకి పి ఈజ్ క్యూస్ బ్రదర్ అంటుండు. ఓకే. క్యూ యొక్క బ్రదర్ ఎవరు అంటుండు? పి. అంతే కదా. క్యూ ఐఫాన్ ఎస్ ఉందంటే దాని అర్థం ఏంటిది? క్యూ యొక్క అన్నట్టు. ఓకే. సో క్యూ యొక్క బ్రదర్ ఎవరు అంటుండు? పి. అంటే పి మేల్ అన్నట్టే కదా. సో పి మేల్ అంటే ఖచ్చితంగా ఆప్షన్ 1 మన ఆన్సర్ కాదు, ఆప్షన్ 4 మన ఆన్సర్ కాదు. ఎందుకు అంటే చూడండి అక్కడ ఎందుకో మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందుకు అంటే ఇవన్నీ ఫీమేల్‌కి సంబంధించిన రిలేషన్స్. కానీ ఇక్కడ పి ఎవరు? మేల్. అంటే అవి మన ఆన్సర్ కాదు. ఇంకా ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సింపుల్‌గా ఈ 2 ఆప్షన్స్‌లో ఒకటి మన ఆన్సర్ అయితది కదా. ఓకే. సో చూడండి ఇప్పుడు ఏందంటే ఇక్కడ 2 జనరేషన్‌లో చూడండి. ఒకటి గ్రాండ్ సన్ ఒకటి, గ్రేట్ గ్రాండ్ సన్ ఒకటి. ఓకే. సో వాళ్ళు ఏ జనరేషను అంటే ఇప్పుడు టీకి, పీకి మధ్య ఎన్ని జనరేషన్‌ల గ్యాప్ ఉందో చెప్తే మనం సింపుల్‌గా దీన్ని ఇప్పుడు మ్యాప్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు కదా. అంతే కదా. సో చూడండి. సో ప్రెజెంట్ అయితే మీకు మ్యాప్ వేసి చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి. సో తర్వాత మీరు మ్యాప్ లేకుండా చేస్తుంది. పి ఈజ్ క్యూస్ బ్రదర్. ఓకే. సో మిడిల్ జనరేషన్ మన జనరేషన్ కదా. సో మన జనరేషన్ తీసుకుందాం. పి ఈజ్ క్యూస్ బ్రదర్ అంటే పి బ్రదర్ మేల్ కాబట్టి ప్లస్ క్యూ మనకు తెలియదు, అట్లా వదిలేద్దాం. ఆర్ ఈజ్ క్యూస్ మదర్ అంటుండు. ఓకే. సో క్యూ యొక్క మదర్ ఎవరంట? ఆర్. ఓకే. సో మదర్ కాబట్టి మైనస్. ఎస్ ఈజ్ ఆర్స్ ఫాదర్. ఓకే. సో ఆర్ యొక్క ఫాదర్ ఎవరట? ఎస్. టీ ఈజ్ నెక్స్ట్ టీ ఈజ్ ఎస్ మదర్ అంటుండు. ఓకే. సో ఎస్ యొక్క మదర్ ఎవరట? టీ. ఓకే. సో మదర్ కాబట్టి మైనస్ వస్తుంది. హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు టీ? ఓకే. సో టీ నుంచి పీకి ఇదేంటిది? సో మనకి ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది ఇక్కడ. ఓకే. సో ఇది మన జనరేషన్. మన జనరేషన్ అంటే మన ఫాదర్స్ జనరేషన్ ఇది. అంటే మన జనరేషన్, పేరెంట్స్ జనరేషన్, గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ దాటిపోతే ఏంటిది అన్నట్టు గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అన్నట్టు. అది దాటిపోతే అంటే వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటిది? గ్రేట్ గ్రాండ్ రిలేషన్ కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్ అన్నట్టు మన ఆన్సర్ ఆప్షన్ 2. ఓకే. సో దీన్నే వితౌట్ మ్యాప్ ఎలా చేయాలో చూడండి. సో జస్ట్ జనరేషన్స్ లెక్క పెట్టుకోండి. ఓకే. సో పి నుంచి క్యూ సేమ్ జనరేషనా? ఓకే. ఆర్ నుంచి క్యూ ఒక జనరేషన్ వెళ్ళిపోయింది అంటే పేరెంట్స్ జనరేషన్. ఓకే. సో మళ్ళీ ఆర్ నుంచి ఎస్ ఇంకొక జనరేషన్ వెళ్ళిపోయింది. ఇక్కడ మదర్ అన్న తర్వాత ఫాదర్ అంటుండు కదా. ఇక్కడ ఆర్క్యూ, ఇక్కడ ఆర్ఎస్ ఇమీడియట్ రిలేషన్స్ చూడండి. ఓకే. సో మన పేరెంట్స్ జనరేషన్, మన పేరెంట్స్ తర్వాత మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్, మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మళ్ళీ ఇంకొక జనరేషన్ పోయింది అంటే గ్రేట్ గ్రాండ్ జనరేషన్లోకి వెళ్ళిపోయింది. ఓకే. సో ఇందులో గ్రేట్ గ్రాండ్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ మనం ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్.
ఏ ఈజ్ బీస్ బ్రదర్, సి ఈజ్ డీస్ ఫాదర్, ఈ ఈజ్ బీస్ మదర్, ఏ అండ్ డి ఆర్ బ్రదర్స్, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి అంటుండు. ఓకే, సో ఈ సికి ఏమవుతుంది అంటుండు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే అన్ని ఫీమేలే ఉన్నాయి, సిస్టర్, నీస్, సిస్టర్ ఇన్ లా, వైఫ్. ఓకే, సో ఇవన్నీ ఫీమేలే, ఇదైతే ఓకే. చూడండి నెక్స్ట్, ఏ ఈజ్ బీస్ బ్రదర్ అంటుండు, సి ఈజ్ డీస్ ఫాదర్ అంటుండు, ఈ ఈజ్ బీస్ మదర్. ఓకే, సో ఫస్ట్ అయితే అండర్స్టాండింగ్ కోసం మ్యాప్స్ వేసుకోండి, ఎందుకంటే డైరెక్ట్ అయితే పోలేము, కొంచెం కొంచెం మ్యాప్స్ ద్వారా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ ఈజ్ బీస్ బ్రదర్ అంటుండు. ఓకే, సో బి యొక్క బ్రదర్ ఎవరు, ఏ. సో వీళ్ళు సేమ్ జనరేషనా. సి ఈజ్ డీస్ ఫాదర్ అంటుండు. ఓకే, సికి డీకి, ఏకి బీకి మధ్య రిలేషన్ అయితే లేదు మనకి. ఇంకొకటి చూసుకుంటే ఈ ఈజ్ బీస్ మదర్ అంటుండు. ఓకే, బి యొక్క మదర్ ఎవరు అంట, ఈ. ఏ అండ్ డి ఆర్ బ్రదర్స్, ఏ డి ఇద్దరు బ్రదర్స్ అట. ఓకే, ఏడి ఇద్దరు బ్రదర్స్. అండ్ సి ఈజ్ డీస్ ఫాదర్ అంటుండు, వీళ్ళిద్దరు ఫాదర్ అన్నప్పుడు సి ఈజ్ డీస్ ఫాదర్. ఓకే, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి, వీళ్ళంతా సేమ్ జనరేషనా, సేమ్ జనరేషన్ ఉన్నప్పుడు ఈమె మదర్ అయినప్పుడు ఈయన ఫాదర్ అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటది, హస్బెండ్ అండ్ వైఫ్ కదా. ఓకే, సో అక్కడ ఉన్నది ఏంటిది, ఓన్లీ వైఫ్. నెక్స్ట్ దీన్నే సో వితౌట్ మ్యాప్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, ఏ ఈజ్ బీస్ బ్రదర్ అంటే ఏ బీలు సేమ్ జనరేషన్లో ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ సి ఈజ్ డీస్ ఫాదర్. ఓకే, సి ఈజ్ డీస్ ఫాదర్, డి యొక్క ఫాదర్. డి యొక్క ఫాదర్ అంటే సి మన నెక్స్ట్ జనరేషన్లోకి వెళ్ళిపోయాడు, అంటే ఇప్పుడే మనం డిసైడ్ చేయలేం. ఈ ఈజ్ బీస్ మదర్. ఓకే, సో ఈ కూడా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోయారు, మన నెక్స్ట్ జనరేషన్. ఓకే, మన జనరేషన్ అయితే కాదు. ఓకే, ఇక్కడ బి మన జనరేషనే మనకు తెలుసు, ఈ అయితే మన జనరేషన్ కాదు, మన పేరెంట్స్ జనరేషన్. ఏ అండ్ డిఆర్ బ్రదర్స్, ఏ డి బ్రదర్స్ అంటుంది. ఇప్పుడు చూడండి, ఏడి బ్రదర్స్ అంటే ఇంకా సేమ్ మన కన్ఫర్మ్ అయిపోద్ది ఇక్కడ. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి, ఈ కానీ సి కానీ మన పేరెంట్స్ జనరేషన్ ఉన్నారు, అంతే కదా. ఓకే, సో సిస్టర్ మన జనరేషనే కాదు. ఓకే, సో నీస్ అంటే ఇంకా మనకంటే తక్కువ జనరేషన్ కాదు. సిస్టర్ ఇన్లా మన జనరేషనే, ఓన్లీ మన పేరెంట్స్ జనరేషన్ ఉంది ఎవరు, మన పేరెంట్స్ జనరేషన్లో ఉన్న ఆప్షన్ అంటే వాళ్ళిద్దరు పేరెంట్స్ జనరేషన్ ఉన్నారు కదా. ఓకే, సో సారీ, వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి కదా. ఓకే ఓకే, వాళ్ళిద్దరు పేరెంట్స్ జనరేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్ మనకు కావాలి. సో సారీ దీన్ని ఇట్లా అనలైజ్ చేయొద్దు. ఓకే, పర్లేదు, కానీ ఇట్లా అనలైజ్ చేయొద్దు. చూడండి, వాళ్ళిద్దరు ఈసీ అనే వాళ్ళు సేమ్ జనరేషన్లో ఉన్నారు. ఓకే, సో సేమ్ జనరేషన్లో ఉన్నారు, కాబట్టి వాళ్ళిద్దరు ఈసీ సేమ్ జనరేషన్ ఉన్నారు కాబట్టి సిస్టర్ అయినా కావచ్చు, వైఫ్ అయినా కావచ్చు, సిస్టర్ ఇన్ లా అయినా కావచ్చు, నీస్ అయితే ఉండదు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు 1 2 4 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఈ 3 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి మనకి. సో ఇంకొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏబిడి బ్రదర్స్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ అని మనకు అర్థమైపోతుంది, ఏబిడి. ఓకే, ఇక్కడ డీస్ ఫాదర్ అయినా బీస్ మదర్, ఇప్పుడు ఈ బీస్ మదర్ అన్నాడు, బీస్ మదర్ అన్నా ఏబిడీల మదర్ అయినా అందరికీ సేమ్ మదర్ సేమ్ అన్నట్టు అర్థమైపోతుంది. ఇక్కడ అన్నిటికీ ఫాదర్ సేమ్ అంటుండు. ఓకే, సో ఆ మదర్కి ఫాదర్కి మధ్య రిలేషన్ ఏముంటుంది, వైఫే ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయినా అనాలిసిస్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ కొన్ని రోజులు మీకు అర్థమయ్యేదాకా ఈ మ్యాప్ వేసుకొని ఆ మ్యాప్ నుంచి మళ్ళీ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు, ఎందుకంటే రెండు నేర్చుకోండి, రెండు ఉండాలి. కాకపోతే మీరు ఎగ్జామ్ రాసే లోపల కొంచెం స్పీడప్ అవుతారేమో అనేది నా చిన్న ఆలోచన అంతే. ఎందుకు అంటే ఈ క్వశ్చన్స్ని మనం స్పీడ్గా చేసినాం అనుకోండి, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఇంకా కొన్ని సిలాయిజం, ఇంకొన్ని ఈ స్పీడ్గా చేస్తే రీజనింగ్లో మనం కొన్ని అవి ఓన్లీ ఎగ్జామ్లో మాత్రమే చేయగలిగే ఉంటాయి అన్నట్టు. ఓకే, సో వాటికి ఒక పర్టికులర్ ఫార్మాట్ ఉండదు, వాటికి నచ్చినట్టు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, అవి మనం గుర్తుపట్టడానికి కొంచెం టైం పడుతుంది, వాటికి ఆ టైం స్పెండ్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, సి ఈజ్ ద సన్ ఆఫ్ డి, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ అంటున్నాడు. ఓకే, సో డి ఏమవుతాడు అంటున్నాడు. ఓకే, సో డి జెండర్ తీసుకోండి ఫస్ట్, మేలా ఫీమేలా. సి ఈజ్ ద సన్ ఆఫ్ డి, హౌ ఈజ్. ఓకే, సో సి ఈజ్ ద సన్ ఆఫ్ డి. అయితే ఇక్కడ మనకి డి యొక్క జెండర్ అయితే మనకు తెలియదు. ఓకే, సో జెండర్ మనకు తెలియదు, సో ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేయాలి, కానీ జనరేషన్ చూద్దాం. జెండర్ అయితే మనం గుర్తుపట్టలేకపోయినా జనరేషన్ చూద్దాం. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఓకే, సో ఏబీలు సేమ్ జనరేషన్ ఉన్నారు, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, ఏబీసీలు ముగ్గురు కూడా ఒకే జనరేషన్లో ఉన్నారు. ఓకే, సి ఈజ్ ద సన్ ఆఫ్ డి, డి ఏ జనరేషన్లో ఉన్నాడు, పేరెంట్ జనరేషన్లో ఉన్నాడు, అంతే కదా. సో డి అనేవాడు పేరెంట్ జనరేషన్ ఉన్నారు, ఎవరికి,
ఏకి, అంతే కదా, ఏబీసీల ముగ్గురికి పేరెంట్ జనరేషన్లోనే ఉన్నాడు. ఓకే, కానీ డి జెండర్ తెలియదు. పేరెంట్ జనరేషన్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? సన్ కాదు, డాటర్ కాదు, మదర్ కానీ అంకుల్ కానీ కావాలి. కాకపోతే ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, సి ఈజ్ ద సన్ ఆఫ్ డి. వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటిది? ఏబీసీలు అయితే బ్రదర్ అండ్ సిస్టర్స్ కదా. సో ఇందులో మనకి ఇప్పుడు జెండర్తో సంబంధం లేదు, ఎందుకంటే మనకి డి గురించి అడుగుతుంది కాబట్టి. ఓకే, సో డి ఖచ్చితంగా అయితే పేరెంట్ జనరేషన్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మదర్ అవుతుంది, అంకుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటిది? సన్ పేరెంట్ రిలేషన్, సన్కి పేరెంట్కి రిలేషన్లు ఎవరు ఉంటారు? మదరే ఉంటారు. సో అంకుల్ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి సింపుల్గా ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ హూజ్ ఓన్లీ సిస్టర్ ఈజ్ మదర్ ఆఫ్ సి. డి ఈజ్ మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ సి. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అంటుండు. ఓకే, సో ఏకి డికి మధ్య రిలేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏ ఎవరు? బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏకి బ్రదర్. నెక్స్ట్ ఏ గురించి ఎక్కడ ఇవ్వలేదా అంటే ఇక్కడ, సారీ, మనం ఏ జెండర్ కావాలి కదా మనకి. ఇప్పుడు ఏ జెండర్ ఇక్కడ చూడండి, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ హూజ్ ఓన్లీ సిస్టర్ ఈజ్ మదర్ ఆఫ్ సి. ఓకే, సో బి అనేవాడు బ్రదర్ అయితే ఎవరికి? ఏకి బ్రదర్ అయితే, సో బికి ఓన్లీ ఒక సిస్టర్ ఉన్నట్ట. ఆ ఓన్లీ ఒక సిస్టర్ ఈజ్ మదర్ ఆఫ్ సి, సికి మదర్ అంటుండు. ఓకే, సో ఏ జెండర్ తెలిసినట్టే కదా. ఓన్లీ సిస్టర్ అంటే బీకు ఉన్న ఓన్లీ సిస్టర్ అంటే బీకున్న ఓన్లీ రిలేషన్ ఎవరు? ఏనే కదా, సేమ్ జనరేషన్ ఉంది. ఏ అంటే ఏ ఎవరు అన్నట్టు? ఫీమేల్ అన్నట్టే కదా సిస్టర్ అంటే. ఓకే, సో ఫీమేల్. నెప్యూ అంటే ఇక్కడ ఏంటిది? మేనల్లుడు అంటే మేల్ వస్తుంది కాబట్టి సో 4th ఆప్షన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మనకి ఓన్లీ 3 ఆప్షన్స్ ఉన్నాయి, డాటర్ ఇన్ లా, డాటర్ ఆంట్. ఈ 3 ఆప్షన్లే మన ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, డి ఈజ్ మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ సి. మ్యాటర్నల్ అంటే మదర్ సైడ్ అన్నట్టు, ప్యాటర్నల్ అంటే ఫాదర్ సైడ్. మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ సి. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అంటుంది. ఏకి డికి మధ్య రిలేషన్ కనుక్కోమంటుంది. చూడండి, ఏకి డికా? డి ఈజ్ మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ సి. సి హూజ్ ఓన్లీ సిస్టర్ ఈజ్, ఓకే, మదర్ ఆఫ్ సి. మ్యాటర్నల్ మదర్ సైడ్ గ్రాండ్ మదర్ అంటే ఎవరు అన్నట్టు? మదర్ వాళ్ళ మదర్ అన్నట్టు. సి మదర్ వాళ్ళ మదర్ ఎవరు? డి. ఓకే, సి యొక్క మదర్ ఎవరు? ఏ కదా. ఓకే, సి యొక్క మదర్ ఏ యొక్క మదర్ ఎవరు? డి. ఓకే, సో ఏ యొక్క మదర్ డి అయినప్పుడు ఏకి డికి మధ్య 2D, డికి ఏమవుతుంది అంటుండి? ఏమవుతుంది? డాటర్ అవుతుంది. ఓకే, సింపుల్. సో మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి, ఇక్కడ చూడండి. సో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయిందా? ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జాగ్రత్త, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అంటుండు. ఓకే, సో బి ఎవరు అంటే ఏ యొక్క బ్రదర్ అన్నట్టు. ఏ ఎవరో తెలియదు మనకి, బ్రదర్ ఆఫ్ సిస్టర్ తెలియదు. కానీ హూజ్ ఓన్లీ సిస్టర్ అంటే హూజ్ అని ఇక్కడ కామ తర్వాత హూజ్ అంటే ఇది బీకి సంబంధించినట్టు. బి యొక్క ఓన్లీ సిస్టర్ అంటే ఇక్కడ బీకి ఉన్న ఓన్లీ ఆ టైప్ ఆఫ్ రిలేషన్ ఎవరు? ఏ అంటే ఏ ఫీమేల్ అన్నట్టే కదా, అట్లా అన్నట్టు. ఈజ్ మదర్ ఆఫ్ సి అంటే సి యొక్క మదర్ అన్నట్టు. ఏ ఎవరు అంటే సి యొక్క మదర్. ఓకే, సో అర్థం కాని వాళ్ళకి మ్యాప్ వేస్తే చూడండి, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, సేమ్ జనరేషన్ కాబట్టి, సారీ ఏ కదా. హూజ్ ఓన్లీ సిస్టర్ అంటే ఏ కదా. బీకి ఓన్లీ సిస్టర్ ఎవరు ఉన్నారు అంటే ఓన్లీ ఆ రిలేషన్ టైప్లో ఉన్నది ఎవరు? ఏనే కదా. ఓకే, ఏ ఈజ్ ఓన్లీ సిస్టర్ ఈజ్ మదర్ ఆఫ్ సి అంటుండు. ఏ మదర్ ఆఫ్ సి, సి యొక్క మదర్ అంటుండు. ఓకే, డి ఈజ్ మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ సి. సికి మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటే మదర్ వాళ్ళ మదర్ అంటూ, మదర్ సైడ్ నుంచి కాబట్టి. ఓకే, ఎవరంట? ఇది డి. నెక్స్ట్, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి. ఏ డికి ఏమవుతాడు? డీకు అంటుండు. డీకు ఏమవుతాడు? సింపుల్గా డాటర్ అవుతుంది అన్నట్టు అట్లా. ఓకే, సో జస్ట్ జనరేషన్స్ చూసుకొని లేకపోతే క్వశ్చన్ అర్థం చేసుకొని అయినా మ్యాప్ వేయకుండా ఆన్సర్ కూడా చేయొచ్చినట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్, ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్. ఏస్ డాటర్ ఈజ్ ఆర్స్ సిస్టర్. వాట్ ఈజ్ బీస్ రిలేషన్ టు ఎస్ అంటుండు. ఓకే, సో ఎస్కు బి ఏమవుతుంది అంటుండు. ఓకే, సో చూడండి, ఇక్కడైతే అన్ని ఏమంటారు ఆప్షన్స్లు ఇచ్చినవి అయితే అన్ని జెండర్ సేమ్, అన్ని ఫీమేల్స్ వస్తున్నాయి కాబట్టి ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్ అంటే ఏబి ఫీమేల్స్ అన్నట్టు. ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్ అంటే ఆర్ఎస్ ఎవరు అన్నట్టు? మేల్స్ అన్నట్టు.
ఏస్ డాటర్ ఈస్ ఆర్స్ సిస్టర్. ఓకే, సింపుల్గా అర్థం చేసుకోండి. ఏ యొక్క డాటర్ ఆర్ యొక్క సిస్టర్ అట. ఓకే, సో ఏ యొక్క డాటర్ ఆర్ యొక్క సిస్టర్ అంటే ఏకి ఆర్కి మధ్య రిలేషన్ ఏంటిది? ఏ అండ్ బి ఏమో పేరెంట్స్, ఆర్ అండ్ ఎస్ ఏమో చిల్డ్రన్ అన్నట్టు, అంతే కదా. ఓకే, వాట్ ఈస్ బీస్ రిలేషన్ టు ఎస్ అంటే ఎస్కు బి ఏమవుతుంది? ఓకే, సో ఎస్ అనేది చిల్డ్రన్ జనరేషన్ అంటే బి ఏమవుతుంది? పేరెంట్ జనరేషన్ కదా. ఓకే, సో పేరెంట్ జనరేషన్ అంటే సిస్టర్ అయితే కాదు. ఓకే, సో గ్రాండ్ పేరెంట్ జనరేషన్ కూడా కాదు, వాళ్ళ మధ్య వచ్చి సింపుల్గా ఉంది పేరెంట్ జనరేషన్, ఎందుకంటే రెండే ఇచ్చారు కాబట్టి ఈజీగా చెప్పొచ్చు మనకి. ఓకే, సో మదర్ అవుతుందా ఆంట్ అవుతుందా? మదర్ అయితే కాదు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్ అంటుండు, ఇక్కడ మనకి ఎస్ ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్ అంటుంది. ఎస్కి బి ఏమవుతుంది? ఓకే, ఏస్ డాటర్ ఈజ్ ఆర్స్ సిస్టర్. ఓకే, సో మదర్ అయితే కన్ఫామ్గా చెప్పలేం కాబట్టి ఆంట్ అన్నట్టు, ఆ జనరేషన్ కాబట్టి. ఓకే, సో డైరెక్ట్ మదర్ అని మనం ఇక్కడ చెప్పలేం, కావాలంటే మీరు డయాగ్రామ్స్ కూడా చూడొచ్చు. ఎలా అంటే ఏ అండ్ బిఆర్ సిస్టర్స్, ఇదేంటంటే జస్ట్ మనం అర్థం చేసి మీకు దాని మీద ఉండే అవగాహన బట్టి అర్థమవుతుంది అన్నట్టు. ఏ అండ్ బిఆర్ సిస్టర్స్ అంటుండ, సో అంటే అక్క చెల్లెలు అన్నట్టు, వీళ్ళు సేమ్ జనరేషన్స్. ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్. ఏస్ డాటర్ ఈజ్ ఆర్స్ సిస్టర్ అంటుండు. ఓకే, సో ఏ యొక్క డాటర్ సమ్ పర్సన్ ఉంది అనుకుందాం, సో మనకు తెలియదు కాబట్టి ఒక ఎక్స్ అనుకుందాం. ఏ యొక్క డాటర్ ఆర్ యొక్క సిస్టర్ అంటుండు. ఓకే, సో ఆర్ యొక్క సిస్టర్ అన్నప్పుడు ఎస్ యొక్క సిస్టర్ అని కూడా చెప్పొచ్చు కదా, వీళ్ళిద్దరు మేల్స్. నెక్స్ట్ వాట్ ఈస్ బీస్ రిలేషన్ టు ఎస్ అంటుండు. ఓకే, సో ఎస్కి బి ఏమవుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళంతా ఏంటన్నట్టు సేమ్ ఒకే ఫ్యామిలీ అన్నట్టే కదా. ఏ ఎక్స్ ఆర్ ఎస్ ఒకే ఫ్యామిలీ అయినప్పుడు మన ఫ్యామిలీలో నెక్స్ట్ అంటే ఏ ఎవరు? మదర్ కదా. సో మదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది? ఆంటే అవుతుంది మనకి. ఓకే, సో ఇంగ్లీష్లో మీకు ఆల్రెడీ చెప్పిన, మదర్ సిస్టర్ కానీ మదర్ బ్రదర్ కానీ ఏమవుతారు మనకి? ఆంట్ అంకుల్. ఫాదర్ సిస్టర్ కానీ ఫాదర్ బ్రదర్ కానీ ఆంట్ అంకుల్, సారీ ఆంట్ అంకుల్ అవుతారు అట్లా అన్నట్టు. ఓకే, సో ఇంగ్లీష్లో సేమ్ నేమ్స్ ఉంటాయి, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువ మంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. E is the sister of B, A is the father of C, B is the son of C. How is A related to E అంటుండు. ఓకే, సో హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ? ఈకి ఏమవుతాడు అంటుండు. ఓకే, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ డాటర్, ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అయితే ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ మనకి మేల్ ఫీమేల్ రెండు ఉన్నాయి కాబట్టి, సో చూద్దాం ఏ మేలా ఫీమేలా. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఏ ఫాదర్ అంటే ఖచ్చితంగా ఏ మేల్ అన్నట్టు, ఫీమేల్ అయితే కాదు కాబట్టి ఆప్షన్ 2 అయితే మన ఆన్సర్ కాదు. ఇంకా మనకి ఏమున్నది 1, 3, 4 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్లో పేరెంట్ జనరేషన్, గ్రాండ్ పేరెంట్ జనరేషన్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్ జనరేషన్ ఉంది. ఏ జనరేషన్ చెందినవాడో తెలిస్తే మనకు సింపుల్గా ఆన్సర్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, దేంతో కంపేర్ చేస్తే? ఈతో కంపేర్ చేస్తే. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఈ బి సేమ్ జనరేషన్. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఓకే, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి ఈ సపరేట్. బి ఈజ్ ద సన్ ఆఫ్ సి. ఓకే, ఇక్కడ ఈకి బీకి రిలేషన్ ఉంది, బీకి సికి మనకి ఏకి బీకి అనుకుంటే ఈకి ఏకి రిలేషన్ చెప్పొచ్చు. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఓకే, ఏ పేరెంట్ జనరేషన్ ఉంటుంది సికి. బి ఈజ్ ద సన్ ఆఫ్ సి. ఓకే, సి యొక్క సన్ ఎవరు? బి. అంటే ఏ ఎవరవుతారు? ఏకి బీకి మధ్య రిలేషన్ ఏంటిది? ఏ ఇప్పుడు ఎవరవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఎవరికి? బీకి. ఓకే, సో బీకి గ్రాండ్ ఫాదర్ అయినప్పుడు ఈ బి సేమ్ జనరేషన్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్ జనరేషనే కదా. గ్రాండ్ పేరెంట్ జనరేషన్ అయితే గ్రాండ్ ఫాదర్ అన్నమాట. ఓకే, సింపుల్గా ఇక్కడ చూడండి మళ్ళీ ఈ బి సేమ్ జనరేషన్ ఉన్నారా? అదొక్కటి అర్థం చేసుకోండి. ఈ బి అయితే సేమ్ జనరేషన్ ఉన్నారు. ఏ ఫాదర్ జనరేషన్ ఉన్నారు? ఎవరికి? సికి. ఓకే, సో బి ఈజ్ ద సన్ ఆఫ్ సి. బి ఇంకా సికి సన్ అంట, అంటే బి ఎక్కడ ఏతో బీకి ఏకి మధ్య రిలేషన్ ఏంటంటే గ్రాండ్ పేరెంట్ రిలేషన్, అట్లా గుర్తుపెట్టుకోండి. బి తక్కువ ఏ ఎక్కువ, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బిఏ ఓన్లీ గ్రాండ్ రిలేషన్ ఉన్నది. సో ఈ బి సేమ్ జనరేషన్ ఉంది కాబట్టి ఇద్దరికి గ్రాండ్ రిలేషన్ అన్నట్టే కదా, సో గ్రాండ్ ఫాదర్ అన్నట్టు. ఓన్లీ 1 ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ బీస్ బ్రదర్, సి ఈజ్ ఏస్ మదర్, డి ఈజ్ సీస్ ఫాదర్, ఈ ఈజ్ బీస్ సన్. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ అంటుంది. ఓకే, సేమ్ మన కింద ఆప్షన్స్ చూసుకుంటే అన్నీ మేల్కి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి సో మనకి జెండర్లో ఏం తేడా లేదు, అంటే జెండర్ వల్ల మనకి ఆప్షన్స్ ఏం ఎలిమినేట్ కావు. సో చూద్దాం, జనరేషన్స్ చూడొచ్చు. సన్, గ్రాండ్ సన్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓకే, జనరేషన్ చూసుకుంటే సరిపోద్ది.
హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ అంటుండు. ఓకే, సో ఏకు డి ఏమవుతాడు, ఏకి ఏ నుంచి చూడాలి మనం, ఏకి డి ఏమవుతాడు, ఏకి డికి మధ్య చూడాలి మనం. ఓకే, సో ఏ ఈజ్ బీస్ బ్రదర్, ఏ బి సేమ్ జనరేషన్ ఉన్నాయి. సి ఈజ్ ఏస్ మదర్. ఓకే, సో సి ఏకి ఒక జనరేషన్ ఎక్కువ ఉంది. సి ఈజ్ ఏస్ మదర్, సి పేరెంట్ జనరేషన్ ఉన్నాడు. డి ఈజ్ సీస్ ఫాదర్. ఓకే, ఓకే మనకి ఇక్కడ డీకి ఏకే కదా, ఇది లేకునే లేదు మనకి, చూడండి సింపుల్గా డీకి ఏకి. ఓకే, సో కాకుండా ఇక్కడ జెండర్ మనకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో చూడండి డీకి ఏకి రిలేషన్ కాబట్టి ఫస్ట్ దాన్ని కొట్టేయండి కన్ఫ్యూజ్ కాకుండా. సి ఈజ్ ఏస్ మదర్. ఓకే, సో ఏకి సి పేరెంట్ జనరేషన్ ఉన్నాడు. డి ఈజ్ సీస్ ఫాదర్, డి ఇప్పుడు ఏం జనరేషన్ వచ్చిండు, గ్రాండ్ పేరెంట్ జనరేషన్లోకి వచ్చింది. ఓకే, ఈ ఈజ్ బీసీ సన్, మనకు ఓన్లీ డీకి ఏకే రిలేషన్ కావాల్సింది, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది, ఇది కూడా మనకు అవసరం లేదు. అంతే కదా, ఓన్లీ డీకి ఏకి రిలేషన్ కావాలి. ఇక్కడ సి, ఇక్కడ ఏ నుంచి సికి, సి నుంచి డీకి, రెండింటికి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి ఈ రెండు మనకు అవసరం లేదు. ఓకే, సో మళ్ళీ అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. సి ఈజ్ ఏస్ మదర్, ఏతో కంపేర్ చేస్తే సి పేరెంట్స్ జనరేషన్. నెక్స్ట్ డి ఈజ్ సీస్ ఫాదర్. ఓకే, సో డి ఏకి ఏంటిది, గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ, ఏకే అంటుండు కాబట్టి ఏ నుంచి ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి సో గ్రాండ్ ఫాదర్ అంటే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ దట్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, సి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, హూ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ డి అంటుండు. ఓకే, సో డీకి మనం గ్రాండ్ మదర్ ఎవరో కనుక్కోవాలి. ఓకే, సో గ్రాండ్ మదర్ అంటే ఖచ్చితంగా ఫీమేల్ అయి ఉండాలి కదా. సో చూడండి ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఏ ఫీమేలే. ఓకే, ఏ మన ఆన్సర్ అయ్యే ఛాన్స్. నెక్స్ట్ బి గురించి అయితే లేదు ఇందులో. సి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, సి మేల్ కాబట్టి మన గ్రాండ్ మదర్ అయ్యే ఛాన్సే లేదు. నెక్స్ట్ డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ, డి కూడా మేలే. చూడండి డి ఈజ్ ద బ్రదర్ అంటే మేల్ అన్నట్టే కదా, సి ఈజ్ ద సన్ అన్న మేల్ అన్నట్టు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి మనకు, ఓన్లీ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ కానీ బి కానీ మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చూడండి రిలేషన్ చూడండి, ఫస్ట్ డీకి చూడండి సింపుల్గా రిలేషన్. హూ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ డి అంటుంది కదా, ఫస్ట్ ఏం చెక్ చేద్దాం. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, సి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి డి నుంచి చూడాలి కదా మనకి, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ, హూ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ డి అంటుండు కదా. సో డి దగ్గర నుంచి వెళ్దాం. చూడండి డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈకి బ్రదర్ ఎవరు, డి అంటే డీలు సేమ్ జనరేషన్లో ఉంటాయి. ఓకే, సో వీళ్ళ గ్రాండ్ పేరెంట్ జనరేషన్కి వెళ్ళిపోవాలి. డీలు సేమ్ జనరేషన్, ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అంటే బి ఏమవుతుంది ఇప్పుడు, జస్ట్ మదర్ జనరేషన్, నాట్ గ్రాండ్ మదర్ జనరేషన్, అంటే బి కూడా కాదు, ఓన్లీ ఏ మన ఆన్సర్. అంతే కదా సింపుల్గా, మనకి ఏం కావాలి, గ్రాండ్ మదర్ కావాలి. డిఈ ఏమో సేమ్ జనరేషన్ ఉన్నారు. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అనేది ఈకి బి పేరెంట్ జనరేషన్ కదా, సో ఈకి కూడా అయినప్పుడు డీకి కూడా పేరెంట్ జనరేషన్ కదా, డీకి బీకి మధ్య జనరేషన్ పేరెంట్ జనరేషన్, మనకి ఇక్కడ గ్రాండ్ పేరెంట్ జనరేషన్ కావాలి కాబట్టి సో బి మన ఆన్సర్ కాదు, డైరెక్ట్ ఏ మన ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు సింపుల్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ డీస్ బ్రదర్, డి ఈజ్ బీస్ ఫాదర్, బి అండ్ సి ఆర్ సిస్టర్స్, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి అంటుండు. ఓకే, సో ఏ డీల్ సేమ్ జనరేషన్, మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి, సికి ఏ ఏమవుతాడు అంటుండు. ఓకే, సో ఏ సన్, గ్రాండ్ సన్, ఫాదర్, అంకుల్. ఓకే, సో అన్నీ జెండర్ సేమ్ ఉన్నాయి కాబట్టి జనరేషన్ చూసుకుంటే సరిపోతుంది మనకి. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి, సికి ఏ ఏమవుతాడు, ఏ డి సేమ్ జనరేషన్లో ఉన్నాయా. ఓకే, డి ఈజ్ బీస్ ఫాదర్. ఓకే, సో బీస్ ఫాదర్ అంటే బి ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు, ఏడీలతో కంపేర్ చేస్తే బి ఏ జనరేషన్లోకి వచ్చిండు, చిల్డ్రన్ జనరేషన్లోకి వచ్చిండు. ఓకే, సో బి చిల్డ్రన్ జనరేషన్, బి అండ్ సి ఆర్ సిస్టర్స్, చిల్డ్రన్ జనరేషన్ అంటే సేమ్ అదే అన్నట్టు. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి, ఏకి సికి మధ్య రిలేషన్ అంటుండు. ఓకే, ఏ ఇప్పుడు పేరెంట్ జనరేషన్ ఉన్నాడు కదా, సి చిల్డ్రన్ జనరేషన్ ఉన్నాడు, కానీ ఎగ్జాక్ట్గా పేరెంట్ కాదు ఏ, అంతే కదా, సో ఎగ్జాక్ట్గా పేరెంట్ కాదు కాబట్టి అంకుల్ అన్నట్టు. ఓకే, సో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. ఏలు డీలు సేమ్ జనరేషన్ ఉన్నారా,
డి ఈజ్ బీస్ ఫాదర్. ఇప్పుడు డి ఫాదర్ జనరేషన్ అంటే ఏ డీలు ఎవరికి ఫాదర్ జనరేషన్ ఉన్నారు? బికి, సికి ఫాదర్ జనరేషన్ ఉన్నారు కానీ ఎగ్జాక్ట్లీ ఫాదర్ కాదు, డి ఫాదర్ అవుతాడు. ఓకే, సో డి కూడా సికి ఫాదర్ అవుతాడు కానీ ఏకి గాడు అన్నట్టు. అంతే కదా, ఏకి గాడు, ఏకి ఏమవుతాడు? అంకుల్ అవుతాడు సింపుల్గా. సారీ, సి ఏమో చిల్డ్రన్ జనరేషన్ ఉన్నాడు, ఏ ఏమో ఫాదర్ జనరేషన్ ఉన్నాడు సింపుల్గా. ఓకే, కానీ ఫాదర్ గాడు, ఫాదర్ కాకుండా ఫాదర్ జనరేషన్ ఉంటే ఏమవుతాడు? సింపుల్గా అంకుల్ అవుతాడు అంతే. సింపుల్గా అంకుల్ అని పెట్టి ఆప్షన్ మార్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలానే మీరు చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది అన్నట్టు అంతే. సో స్టార్టింగ్లో ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో నేను మీకు ఇంకా వీలున్నంత వరకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అందుకే సో కన్ఫ్యూజ్ అయిన ప్రతిసారి మళ్ళీ రెండోసారి చెప్తున్నట్టు, ఎందుకంటే ఇంగ్లీష్ కదా ఇది, మనకి ఈ రిలేషన్ అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. మనకి ఏకి సికి రిలేషన్ ఉంటుంది చూడు, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అది క్లారిటీ తెచ్చుకుంటే సరిపోతుంది. క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఒకసారి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ బీ సిస్టర్ అంటే ఏ బీలు సేమ్ జనరేషన్ ఉన్నారు. సి ఈజ్ బీస్ మదర్, డి ఈజ్ సీస్ ఫాదర్, ఈ ఈజ్ డీస్ మదర్, దెన్ హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు డి అంటుంది. ఓకే, సో ఏకి డీకి మధ్య రిలేషన్ కనుక్కోవాలి. టు డీకి ఏమవుతుంది? ఎవరు? ఏ అన్నట్టు. ఓకే, సో ఏ ఫస్ట్ ఏమంటారు? ఏ జెండర్, ఏ ఈజ్ బీస్ సిస్టర్ అంటే బి యొక్క సిస్టర్ ఎవరు? ఏ అంటే ఏ ఖచ్చితంగా ఫీమేల్ కదా. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ కాదు, అంటే ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు, ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. డాటరా, గ్రాండ్ మదరా, గ్రాండ్ డాటరా. ఓకే, ఎవరికి? ఏకి డీకి మధ్య రిలేషన్ ఎవరు? ఏ. డీకి ఏమవుతుంది? ఓకే, ఏబి సేమ్ జనరేషన్ ఉన్నారు. సి ఈజ్ బీస్ మదర్. ఓకే, సో బీకి యొక్క మదర్ ఎవరు అంటే సి. సి ఇప్పుడు ఏ జనరేషన్కి వెళ్ళిపోయింది? పేరెంట్ జనరేషన్కి వెళ్ళిపోయింది. డి ఈజ్ సీస్ ఫాదర్. ఓకే, సో డి ఇప్పుడు ఏ జనరేషన్లోకి వెళ్ళిపోయాడు? గ్రాండ్ పేరెంట్ జనరేషన్. అంటే వాళ్ళిద్దరి మధ్య గ్రాండ్ రిలేషన్ ఉంటుంది. ఓకే, హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు డి అంటుండు. ఓకే, సో డీకు ఏ ఎవరు? ఏ అంటే చిన్న అన్నట్టు, అంతే కదా. ఓకే, సో ఏ చిన్న జనరేషన్, చిన్న గ్రాండ్ జనరేషన్ అంటే గ్రాండ్ డాటర్ అన్నట్టు సింపుల్, అంతే కదా. సో ఇందులో ఇంకొకటి మనం ఇన్ని క్వశ్చన్ సాల్వింగ్లో మనం నేర్చుకుంది ఏంటంటే, మనకి ఇచ్చిన అరేలో ఎవరు పెద్ద ఎవరు చిన్న చెప్పగలిగినా కూడా ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు ఈజీగా, అంతే కదా. ఇంకొక స్టెప్ మనం ముందుకు పోయి ఇంకా ఈజీగా అనాలిసిస్ చేసేటప్పుడు హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు డి, డీకు ఏ ఏమవుతాడు అంటే ఏ కదా కావాల్సింది. ఓకే, సో డి కంటే ఏ చిన్ననా కాదా అని చూసి కూడా మన ఆన్సర్ చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, అలా కూడా కింద ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మన ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ చిన్న అయితే ఒక జనరేషన్ చిన్న, 2 జనరేషన్ చిన్న, సింపుల్. ఒక జనరేషన్ చిన్న అనుకో, మన డాటర్స్ కానీ బ్రదర్స్, అది డాటర్స్ అంటే మన చిల్డ్రన్స్ జనరేషన్ ఉంటారు. 2 జనరేషన్ చిన్న అంటే గ్రాండ్ చిల్డ్రన్ జనరేషన్ ఉంటారు అట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, సి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ, కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్, జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, హూ ఈజ్ ద అంకుల్ ఆఫ్ జీ. జీకి అంకుల్ ఎవరో కనుక్కోమంటుంది. ఓకే, సో అంకుల్ అంటే ఖచ్చితంగా మేల్ అయి ఉండాలి కదా. సో చూద్దాం. ఏ, ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, ఏ గురించి అయితే మనకు తెలియదు. నెక్స్ట్ 2, సి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ, సి ఫీమేల్ కాబట్టి ఆప్షన్ 2 అయితే మన ఆన్సర్ కాదు. కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్, కే కూడా ఫీమేల్ కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఎఫ్ మేలే, ఏ మనం చెప్పలేం కాబట్టి ఓకే పక్క పెట్టేద్దాం. మనది ఏంటిది? హూ ఈజ్ ద అంకుల్ ఆఫ్ జీ. ఓకే, జీ యొక్క అంకుల్ ఎవరో కనుక్కోవాలి. ఫస్ట్ జీకి అంతే స్టార్ట్ చేద్దాం. జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి అంటుండు. ఓకే, సో జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, సేమ్ జనరేషన్, జీకి సికి సేమ్ జనరేషన్ ఉంది. నెక్స్ట్ సి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ అంటుండు. ఓకే, సో ఏ యొక్క డాటర్ సి. ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అంటుండు. ఓకే, సో అంకుల్ అంటే మనకి ఇది కావాలి. నెక్స్ట్ సి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ అంటుండు. సో ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, అంతే కదా. ఇప్పుడు జీసీలు సేమ్ జనరేషన్లో ఉన్నారు. సి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ, ఏ యొక్క డాటర్ మదర్ జనరేషన్లో వచ్చి మదర్ యొక్క బ్రదర్నే కదా మనం ఏమంటాం? అంకుల్ అంటాం కదా. ఓకే, ఎఫ్ అనేది మన ఆన్సర్ సింపుల్గా. కొంచెం లాజికల్గా ఆలోచించి రిలేషన్స్ గురించి మనకు తెలిస్తే, అంటే మనకి తెలవాల్సిన అవసరం లేదన్నట్టు. ఏంటిది అసలు ఇది ఎలా చేయాలి అంటే ఒక మెథడ్ ఉంటుంది కదా, ఆ మెథడ్ అనేది మనకు తెలవాల్సిన అవసరం లేదు. జస్ట్ లాజికల్గా మనం ఊహించుకుంటూ, అంటే మనం ఆ ప్లేస్లో ఉంటే ఎలా చేస్తాం ఊహించుకుంటూ
కొన్ని అంటే ఇప్పుడు చెప్పిన కదా నేను ఖచ్చితంగా మేల్ అయి ఉంటాడు, ఖచ్చితంగా ఫీమేల్ అయి ఉంటారు అని. ఓకే, వాటిని బట్టి చిన్నగా ఎలిమినేట్ చేసుకుంటా మనం ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ బీస్ బ్రదర్, సి ఈజ్ ఏస్ ఫాదర్, డి ఈజ్ సీస్ సిస్టర్ అండ్ ఈ ఈజ్ డీస్ మదర్. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ అంటున్నాను. ఓకే, సో బీకి ఈకి మధ్య రిలేషన్ కనుక్కోమంటాను. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. బి ఏమవుతుంది ఇప్పుడు? బి మేలా ఫీమేలా చూద్దాం. ఏ ఈజ్ బీస్ బ్రదర్. ఓకే, బీది అయితే మనకి ఇక్కడ జెండర్ తెలియట్లేదు. సో ఓకే, జనరేషన్ చూద్దాం. అన్నిట్లలో అయినా ఫీమేలే ఉంది కాబట్టి బీ ఫీమేల్ అన్నట్టు అట్లయినా తెలుస్తుంది. ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఫీమేలే ఉన్నాయి కదా. సో చూద్దాం, హౌ ఈజ్ బీ రిలేటెడ్ టు ఈ. జనరేషన్ చూద్దాం ఫస్ట్. ఏ ఈజ్ బీస్ బ్రదర్. ఓకే, సో ఏ బీల్ సేమ్ జనరేషన్ ఉన్నారు. సి ఈజ్ ఏస్ ఫాదర్. ఓకే, సో ఏకి ఫాదర్ అయినా బీకి ఫాదర్ అయినా సిఏ కదా. సి పేరెంట్ జనరేషన్కి వెళ్ళిపోయింది బీసీ. అండ్ డి ఈజ్ సి సిస్టర్. ఓకే, సి యొక్క సిస్టర్ ఎవరు అంటే డి. ఓకే, అంటే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఈ ఈజ్ డీస్ మదర్. హౌ ఈజ్ బీ రిలేటెడ్ టు ఈ. ఓకే, సో బి నుంచి సి ఒక జనరేషన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ డి ఇంకొక జనరేషన్ వెళ్ళిపోయింది. సారీ, ఈ ఇంకొక జనరేషన్ వెళ్ళిపోయింది. అంటే 2 జనరేషన్స్ గ్యాప్ ఉంది. ఓకే, సో ఒక జనరేషన్ పేరెంట్స్ అయితే ఈ కంటే ఖచ్చితంగా బి తక్కువ అన్నట్టే కదా. సో తక్కువ అంటే ఖచ్చితంగా 2 జనరేషన్స్ తక్కువ. 2 జనరేషన్స్ తక్కువ అయితే ఖచ్చితంగా గ్రాండ్లోనే ఉండాలి రిలేషన్స్. ఓకే, గ్రాండ్ డాటర్, గ్రాండ్ యాంట్, ఈ రెండే ఉన్నాయి మనకి. ఓకే, సో డాటర్ అయితే కాదు, గ్రేట్ గ్రాండ్ డాటర్ అయితే కాదు. 2 జనరేషన్స్ గ్యాప్ ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రాండ్ డాటరా గ్రాండ్ యాంటా చూద్దాం. సి ఈజ్ ఏస్ ఫాదర్ అయినప్పుడు బీస్ ఫాదర్ కూడా సి అవుతాడు కదా. డి ఈజ్ సి సిస్టర్, ఈ ఈజ్ డీస్ మదర్ అంటున్నాడు. ఓకే, ఈ డీకి మదర్ అయినప్పుడు సి కూడా మదర్ అవుతుంది కదా సింపుల్గా. సో మనకి రిలేషన్ ఈకి బీకి మధ్యలో కాబట్టి ఖచ్చితంగా గ్రాండ్ డాటరే సింపుల్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అండ్ డి ఈజ్ సన్ ఆఫ్ బి, ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ, ఇఫ్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ అంటుంది. ఓకే, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. ఈకు బి ఏమవుతుంది అంటుంది. సిస్టర్ ఇన్ లా, సిస్టర్, బ్రదర్, బ్రదర్ ఇన్ లా. ఫస్ట్ బి జెండర్ తెలుస్తుందేమో చూద్దాం. అండ్ డి ఈజ్ సన్ ఆఫ్ బి, ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ, ఇఫ్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. బి జెండర్ అయితే తెలియట్లేదు మనకి ఇందులో, అంతే కదా. డి ఈజ్ సన్ ఆఫ్ బి అంటే బి యొక్క సన్ డి అన్నాడు అంటే, సో మదర్కైనా సన్నే, ఫాదర్కైనా సన్నే కాబట్టి బి జెండర్ మనం చెప్పలేం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్. ఇక్కడ ఏమున్నాయి? సిస్టర్ ఇన్ లా, సిస్టర్, బ్రదర్, బ్రదర్ ఇన్ లా. ఓకే, అన్ని సేమ్ లైన్లోనే ఉన్నాయి. అన్ని సేమ్ లైన్లోనే ఉన్నాయి కాబట్టి సో చూద్దాం. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అండ్ డి ఈజ్ సన్ ఆఫ్ బి, ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. ఈకి ఏకి సేమ్ రిలేషన్ అంటే ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ అంటే అంతే కదా. ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అంటే ఈకి కూడా ఫాదర్ ఎవరు? సిఏ కదా. ఓకే, డి ఈజ్ సన్ ఆఫ్ బి, ఇఫ్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి. ఓకే, సి డికి సిస్టర్ అంటున్నాడు. సారీ చిన్న కన్ఫ్యూజన్. ఓకే, మ్యాప్ అయితే అదని చూడండి. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి, ఓకే, డి ఈజ్ సన్ ఆఫ్ బి పక్కన పెట్టేస్తే ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ, ఇఫ్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి, సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి, అండ్ ఇక్కడ ఉంది చూడండి, డి ఈజ్ సన్ ఆఫ్ బి. ఇక్కడ ఫాదర్ అయినప్పుడు ఇక్కడ ఈ మదర్ అవుతుంది కదా. ఓకే, బి. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. బికి ఈకి మధ్య రిలేషన్ ఏంటిది? ఓకే, హౌ ఈజ్ బి. బి ఏమవుతుంది? బి సిస్టర్ ఇన్ లా అవుతుంది సింపుల్గా, అంతే కదా. బ్రదర్ ఇన్ లా అయితే కాదు, ఎందుకంటే ఫీమేల్ కాబట్టి. నెక్స్ట్ సిస్టర్ అవుతుందా అంటే కాదు, ఎందుకంటే ఇక్కడ ఏ ఈల మధ్య రిలేషన్ ఏముంటుంది? అంతే కదా. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు బి, అంతే, సిస్టర్ ఇన్ లా. ఓకే,
ఇన్లా రిలేషనే కదా, ఇక్కడ ఫీమేల్, ఇక్కడ మేల్, ఇక్కడ ఫీమేల్ ఉంది కదా. హస్బెండ్ సింపుల్గా చెప్పాలంటే ఈమె ఉందా, ఈమె హస్బెండ్ యొక్క బ్రదర్. ఓకే, సో మన తెలుగులో అయితే మామూలుగా అయితే ఏంటిది, వదిన కానీ మరదలు కానీ అంటాం. సో ఇక్కడ సిస్టర్ ఇన్ లా అవుతుంది ఇంగ్లీష్లో అయితే, అంతే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి, ఈ ఈజ్ ద సన్ ఆఫ్ సి, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అండ్ ఫాదర్ ఆఫ్ డి. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఈ టు డి? ఓకే, సో ఈకి డికి మధ్య రిలేషన్ అంటుంది, ఈ టు డి. టు డి అంటే డీకి ఏమవుతాడు అనాలి, అంతే సింపుల్గా. డీకి ఏమవుతాడు అని అడుగుతున్నట్టు. ఓకే, సో ఫస్ట్ ఈ మేలా ఫీమేలా చూద్దాం. ఈ ఈజ్ ద సన్ ఆఫ్ సి అంటే ఈ ఖచ్చితంగా మేలే. ఈ ఖచ్చితంగా మేల్ అయినప్పుడు మదర్ గాడు, సిస్టర్ గాడు, ఐదర్ బ్రదర్ కానీ కజిన్ కానీ. సో కజిన్లో మేల్ ఫీమేల్ రెండు కలిపి ఉంటారు అన్నట్టు. కజిన్ అంటే మన తెలుగులో చెప్పాలంటే మన అత్తమ్మ కూతురు ఉంటారు, అత్తమ్మ కూతురు కానీ అత్తమ్మ కొడుకు కానీ మన కజిన్ అవుతారు అన్నట్టు. ఓకే, సేమ్ అట్లనే మన మేనమామ ఉంటాడు కదా, మేనమామ కొడుకు కానీ కూతుర్లు కానీ మనకి కజిన్స్ అయి ఉంటారు. అంటే మన పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళ డాటర్ జనరేషన్ మనకి కజిన్ అవుతారు అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో చూడండి, ఇప్పుడు బ్రదర్ కానీ కజిన్ కానీ కావాలి, ఈకి డీకి మధ్య రిలేషన్. ఓకే, అంటే వాళ్ళు ఖచ్చితంగా సేమ్ జనరేషన్లో అని మనకు అర్థమవుతుంది కదా. ఓకే, సో ఆప్షన్స్ బట్టి బ్రదర్ కానీ కజిన్ కానీ అవుతారు అంటే వాళ్ళు సేమ్ జనరేషన్లో ఉంటారు. ఓకే, కొంచెం కేర్ఫుల్గా చూడాలన్నమాట ఎలా పోతున్నాయి అంటే వాళ్ళు ఒకే ఫ్యామిలీకి. అంటే బ్రదర్ అంటే ఎవరు అన్నట్టు సేమ్ ఫాదర్ సేమ్ మదర్ ఉంటేనే వాళ్ళు బ్రదర్స్ అవుతారు. ఇంగ్లీష్లో అయితే, ఇంగ్లీష్ రిలేషన్షిప్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా అయితే సేమ్ మదర్ సేమ్ ఫాదర్ ఉంటేనే బ్రదర్స్ అవుతారు, లేకుంటే కజిన్ అన్నట్టు సింపుల్గా. ఓకే, సో దాని ప్రకారం చూడండి, ఈకి డీకి మధ్య రిలేషన్. సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి. ఓకే, బికి వైఫ్ ఎవరు, సి. ఈజ్ ద సన్ ఆఫ్ సి. ఈ ఎవరు అన్నట్టు సిబిల యొక్క సన్ అన్నట్టు ఈ. ఓకే, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఓకే, సో ఏబీలు బ్రదర్స్ అన్నట్టు. అండ్ ఫాదర్ ఆఫ్ డి. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అండ్ ఫాదర్ ఆఫ్ డి. ఏ ఎవరు, డికి ఫాదర్ అన్నట్టు. ఓకే, సో డికి ఫాదర్ అన్నట్టు. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఈ టు డి అంటున్నాడు. సిబి మనకు అవసరం లేదు, ఈజ్ ద సన్ ఆఫ్ సి. ఓకే, సో వీళ్ళిద్దరి యొక్క ఈ గురించి మనకు అవసరం. ఈజ్ ద సన్ ఆఫ్ సి కూడా అయిపోయింది. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఓకే, సో ఏబీలు బ్రదర్ అండ్ సిస్టర్స్. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఓకే ఓకే, ఇక్కడ బి ఉంది కదా, సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే ఖచ్చితంగా ఏంటిది, అండ్ ఫాదర్ ఆఫ్ డి. డి యొక్క ఫాదర్. ఈకి డి ఖచ్చితంగా రిలేషన్ కజిన్ రిలేషన్, డైరెక్ట్గా మనకి బ్రదర్ రిలేషన్ అయితే కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఎవరు, ఈ ఈజ్ ద సన్, సిబిలకి కొడుకు ఈ అన్నట్టు, సిబిలకి కొడుకు ఈ అయినప్పుడు. ఓకే, సో డి డైరెక్ట్గా సికి బికి సన్ అయితేనే మనకి డి అనేటోడు ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు. కానీ కాదు, ఎవరు, బి యొక్క బ్రదర్ యొక్క సన్ అంటే ఖచ్చితంగా కజిన్ అవుతాడు, ఇందాకనే చెప్పుకున్నాం మనం. సో కజిన్ అన్నట్టు. ఓకే, అంటే కొంచెం క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం, లేకుంటే చాలా స్పీడ్గా చేస్తాను. నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి నాకు కూడా ఈ బ్లడ్ రిలేషన్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి. కానీ ఏం కాదు, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో మీరు ఇంకా ఇంగ్లీష్లో చదువుకొని కొంచెం ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉంటే నేను చెప్పిన లాజిక్ యూజ్ చేస్తే చాలా అంటే చాలా ఈజీగా క్వశ్చన్ చదువుతూనే ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఎమ్ ఈజ్ ద సన్ ఆఫ్ పి, క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఓ, హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి. హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు ఓ. ఎంకి ఓకి మధ్య రిలేషన్ కనుక్కోవాలి మనకి. ఓకే, ఫస్ట్ ఎమ్ అనేది మేలా ఫీమేలా చూద్దాం. ఎమ్ ఈజ్ ద సన్ ఆఫ్ పి అంటే ఎమ్ అనేది ఖచ్చితంగా మేలే. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఓకే, సో ఎమ్ ఏ జనరేషన్ సంబంధించిన వాడు చెప్తే మన ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, చూడండి, ఎమ్ ఈజ్ ద సన్ ఆఫ్ పి, పి యొక్క సన్. ఓకే, సెమ్ అంటే ఫస్ట్ ఇప్పుడు సన్ జనరేషన్ ఉన్నాడు, పి పేరెంట్ జనరేషన్ ఉన్నాడు, క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఓ.
ఓకి గ్రాండ్ డాటర్ క్యూ. హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి? హూ అంటే ఎవరంటే క్యూ వస్తాడు అన్నమాట, అంటే స్టార్టింగ్లో ఉన్నవాడు. హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు ఓ? ఎంకి ఓకి మధ్య రిలేషన్. ఎమ్ ఈజ్ ద సన్ ఆఫ్ పి. ఓకే. సో ఇక్కడ చూడండి, గ్రాండ్ డాటర్ అంటే 2 జనరేషన్ పోయినాయి. ఇక్కడ సన్ అంటే ఒక జనరేషన్. అంటే సో 200% నాకైతే ఫాదర్ అనిపిస్తుంది. ఫాదర్ అనిపియడం కాదు, ఫాదరే. హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు ఓ? ఎంకి ఓకి మధ్య రిలేషన్. అంతే కదా! సో మ్యాప్ వేద్దాం చూడండి, ఒకవేళ కన్‌ఫ్యూజ్ అయితే. ఎమ్ ఈజ్ ద సన్ ఆఫ్ పి. పికి సన్ ఎవరంటే ఎమ్, మేల్ కాబట్టి ప్లస్. క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఓ. హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి? క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్, హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్? సారీ, చిన్న మిస్టేక్ జరిగింది. చూడండి, ఎప్పుడైనా సరే మనకి హూ అన్నారనుకోండి, ఇమ్మీడియేట్‌గా పక్కన ఉన్నదన్నట్టు. ఓ ఓ, ఓ అనేది హూ. హూకి పక్కన ఏదుంటే అది ఇక్కడ ఇచ్చిన రిలేషన్ అయితది. హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి అంటే ఓ అనేది పి హస్బెండ్ అన్నట్టు, సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. సో పికి, ఎమ్‌కి రిలేషన్ తెలుసు మనకి. ఓకే. పికి ఇమ్మీడియేట్‌గా హస్బెండ్ ఎవరంటే ఓ, అంటే ఏమో ఫీమేల్ అన్నట్టు. క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఓ. ఓకి గ్రాండ్ డాటర్ అంటే ఖచ్చితంగా ఎమ్‌కి సంబంధించిందే కదా! ఓకే. సో గ్రాండ్ డాటర్ అంటే ఖచ్చితంగా ఎమ్ యొక్క డాటర్ అయితేనే ఓకి గ్రాండ్ డాటర్ అయితది. ఓకే. సో వీళ్ళు ఈ జనరేషన్ ఉన్నారు కాబట్టి. నెక్స్ట్, హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు ఓ? హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు హూ? క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ అంటున్నా కదా, సారీ. ఇది క్యూ. క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్, ఇక్కడ క్యూ ఉంటుంది. ఓకి ఎమ్‌కి రిలేషన్ ఏంటిది? హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు ఓ? ఓకి ఎమ్ ఏమవుతాడంటే సన్ అవుతాడు. సారీ, ఫాదర్ కాదు. సారీ కన్‌ఫ్యూజ్ అయ్యా. ఓకే. సో కొంచెం జాగ్రత్తగా చేయండి అంతే. జాగ్రత్తగా చేస్తే వస్తది. నేనే కన్‌ఫ్యూజ్ అయ్యాను. బాగా ప్రాక్టీస్ చేస్తుంటే వస్తదన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో నిజం చెప్పాలంటే నాకు గూడా ఈ రోజే వచ్చింది ఐడియా. అంటే ఈ క్వెషన్స్‌ని ఇలా గూడా జనరేషన్స్ యూజ్ చేసి మనం చెయ్యొచ్చు అనే ఐడియా ఈ రోజే వచ్చింది. సో దాన్ని అట్లానే డెవలప్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంతే. నేను గూడా ప్రాక్టికల్‌గా చూడలేదన్నట్టు దాన్ని. అంటే అట్‌లీస్ట్ ఒక 10 క్వెషన్స్ కూడా సాల్వ్ చేసి చూడలేదు. ఒక ఐడియా అనేది జస్ట్ స్ప్రెడ్ చేస్తున్నా. మనకు ఆల్రెడీ ఆల్టర్‌నేట్ మెథడ్ తెలుసు కాబట్టి అది గూడా మీకు చెప్తా కాబట్టి అందుకోసం అన్నట్టు. ఓకే. సో మీకు గూడా ఒక ఐడియా ఇస్తే మీరు గూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది. మీకు గూడా వచ్చేస్తదన్నట్టు అంతే. సో అందుకోసం కొంచెం తడబడుతున్నా అన్నట్టు, వేరేం లేదు. X and Y are brothers. R is the father of Y. S is the brother of T and maternal uncle of X. What is T to R? అంటే టీకి ఆర్కి మధ్య రిలేషన్. కాకపోతే టీ ఆర్కు ఏమవుతాడు అంటే, టూ అంటే కు అన్నట్టు, ఆర్కు ఏమవుతాడు అంటే టీ ఆర్కు ఏమవుతాడు. ఓకే. సో టీ యొక్క ఏమంటారు మనం, ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ. మనకి టీ యొక్క జెండర్ తెలియదు మనకి ఇప్పుడు. జెండర్ అయితే తెలియదు కాబట్టి మదర్, వైఫ్, సిస్టర్, బ్రదర్. ఓకే. సో చూద్దాం. X and Y are brothers. X and Y same generation. R is the father of Y. Okay. So XY like father ఎవరు అంటే R. S is the brother of T and maternal uncle of X. ఓకే. మ్యాటర్నల్ అంకుల్ అంటే మదర్ యొక్క బ్రదర్ అన్నట్టు. మ్యాటర్నల్ అంకుల్ అంటే. ఓకే. సో ఎస్ టీ బ్రదర్స్ అన్నట్టు. ఎస్ టీ సేమ్ జనరేషన్. మళ్ళీ మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఎక్స్. ఓకే. సో ఎక్స్కి ఏమవుతారంటే అది వాట్ ఈస్ టీ టు ఆర్ అంటున్నారు. ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వై. వై యొక్క ఫాదర్ ఆర్. ఎక్స్ వైల ఫాదర్ ఆర్. ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ టీ. ఓకే. ఎస్టీలు బ్రదర్స్ అన్నట్టు, వాళ్ళని పక్కకు పెట్టేస్తే. అండ్ మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క మ్యాటర్నల్ అంకుల్. ఎక్స్ వైలకి ఇద్దరికి మ్యాటర్నల్ అంకుల్ అన్నట్టే కదా చెప్పాలంటే. ఎక్స్ వైలకి మ్యాటర్నల్ అంకుల్ అంటే ఎక్స్ వైల యొక్క మదర్ యొక్క బ్రదర్ అన్నట్టు. ఓకే. సో ఆర్ అనేది ఎక్స్ వైల యొక్క ఫాదర్ అన్నట్టు, అంతే కదా. ఆర్ అనేవాళ్ళు ఎక్స్ వైల యొక్క ఫాదర్. వాళ్ళు అదంటే టీకి ఆర్కి మధ్య రిలేషన్ ఏముంటుంది?
టీకి ఆర్కి మధ్య రిలేషన్ ఏముంటుందంటే ఖచ్చితంగా బ్రదర్ ఇన్లా ఉండాలి, అంతే కదా. సో చూడండి, మ్యాప్ ప్రకారం చూద్దాం. చూడండి, ఎక్స్ వై బ్రదర్సా? ఓకే. ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వై, వైకి ఫాదర్ అయినా ఎక్స్ ఫాదర్ అయినా వాళ్ళిద్దరు బ్రదర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆర్ ఇద్దరికి ఫాదర్ అవ్వాల్సిందే. ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ, ఓకే, ఎస్ అండ్ టీల్ బ్రదర్స్ అండ్ మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఎక్స్. ఎస్ ఎవరంటే ఎక్స్ యొక్క మ్యాటర్నల్ అంకుల్ అంటుండు, ఓకే. సో సమ్ వీళ్ళకి ఫాదర్ ఉంది అనుకుందాం, అంటే మదర్ కదా, మదర్ తర్వాత సారీ ఎక్స్ యొక్క ఫాదర్ ఆర్ కదా, మదర్ ఉంటుంది, మదర్ని ఎం అనుకుంటే మ్యాటర్నల్ అంకుల్ అంటే మదర్ సైడ్ అంకుల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మదర్ యొక్క బ్రదర్ అన్నట్టు. మదర్ యొక్క బ్రదర్స్ ఏమవుతారు? ఎస్ అండ్ టీ మదర్ యొక్క బ్రదర్స్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఏమడుగుతుండు, వాట్ ఈస్ టీ టు ఆర్, టీకి ఆర్కి మధ్య రిలేషన్ అడుగుతుంది, ఓకే. సో టీకి ఆర్ మన మదర్ యొక్క బ్రదర్కి మన ఫాదర్కి రిలేషన్ ఏముంటుంది? జనరల్గా ఆలోచించండి, మన మదర్ యొక్క బ్రదర్కి మన ఫాదర్కి రిలేషన్ ఏముంటుంది? బ్రదర్ ఇన్ లానే కదా. సో ఇక్కడ బ్రదర్ ఇన్ లా ఉండాలి, కానీ ఓన్లీ మేల్ కదా, వీళ్ళు మేల్ కాబట్టి ఓన్లీ మేల్ రిలేషన్ బ్రదర్ ఉంది కాబట్టి అట్లా పెడతాం. యాక్చువల్గా బ్రదర్ ఇన్ లా ఉండాలన్నట్టు, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో చూడండి, ఇక్కడ చిన్న లాజిక్ ప్లే చేశారు చూడండి. ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ అని చెప్పారు కానీ ఎస్ అండ్ టీ బ్రదర్స్ అని చెప్పలే. సో మనం ఇట్లా తీసుకోవద్దు. ఓకే, సో ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్, అంటే ఎస్ జెండర్ తెలుసు కానీ మనకి టీకి జెండర్ తెలియదు అన్నట్టు, ఓకే. సో ఎస్టీకి మధ్య రిలేషన్ ఒకవేళ మేల్ అయితేనే బ్రదర్ ఇన్ లా అయ్యేది, కానీ ఫీమేల్ అయింది అనుకో, ఓకే. సో ఒకవేళ 2 కేసెస్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ. ఒకవేళ మేల్ అయితేనేమో బ్రదర్ ఇన్ లా ఆప్షన్స్ లేదు కాబట్టి ఫీమేల్ తీసుకోవాలన్నట్టు. ఫీమేల్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు మదర్ అవుతుంది కదా డైరెక్ట్, ఎక్స్వైలకి మదర్ అంటే వైఫ్ అన్నట్టు, ఓకే. సో సారీ ఇలా అన్నట్టు. అప్పుడప్పుడు ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు అప్పుడప్పుడు అని కాదు, చాలా వరకు వస్తాయి. సో నేనే ఇగ్నోర్ చేసిన ఈ పాయింట్ అన్నట్టు, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ బీస్ సిస్టర్, సి ఈజ్ బీస్ మదర్, డి ఈజ్ సీస్ ఫాదర్, ఈ ఈజ్ డీస్ మదర్, దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అంటుండు, ఓకే. సో హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డికి ఏ ఏమవుతారు అని అంటుండు, ఓకే. సో ఏ ఈజ్ బీ సిస్టర్ అంటే ఏ ఖచ్చితంగా ఫీమేలే కదా, సో మేల్ అయ్యే ఛాన్స్ లేదు, గ్రాండ్ ఫాదర్ కాదు, ఓకే. గ్రాండ్ మదర్ కానీ డాటర్ కానీ గ్రాండ్ డాటర్ కానీ కావాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఏ అనేది ఫీమేల్ అన్నట్టు. ఏ ఈజ్ బీ సిస్టర్ అంటే ఏ బీలు సేమ్ జనరేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ సి ఈజ్ బీస్ మదర్, ఓకే. సి పేరెంట్ జనరేషన్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డి ఈజ్ సీస్ ఫాదర్, డి గ్రాండ్ పేరెంట్ జనరేషన్లోకి వెళ్ళిపోయింది. ఈ ఈజ్ డీస్ మదర్. దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి, ఏకి డీకి మధ్య రిలేషన్ ఏంటిది? గ్రాండ్ రిలేషన్ అన్నట్టు, అంతే కదా. పేరెంట్స్ గ్రాండ్ రిలేషన్ కాబట్టి గ్రాండ్ మదర్, అంతే కదా సింపుల్గా, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అంటే డీతో కంపేర్ చేస్తే ఏ తక్కువ కదా, ఏ తక్కువ కాబట్టి గ్రాండ్ డాటర్ అన్నట్టు. సారీ మళ్ళీ ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక పాయింట్ చెప్పినాయి కదా. సో ఏని చూడండి, ఏ ఎంత తక్కువ ఉంటుందో చూడండి. ఏ తక్కువ కాబట్టి ఖచ్చితంగా అయితే ఎక్కువ రిలేషన్ కాదు ఏ అనేది, కాబట్టి తక్కువ రిలేషన్ కాబట్టి ఆ విధంగా అయినా మనం మార్క్ చేయొచ్చు అన్నట్టు, ఓకే. సో ఫస్ట్ 2 ఆప్షన్స్ 2 జనరేషన్ దాటితే థర్డ్ ఆప్షన్, తర్వాత 4th ఆప్షన్ మనం ఆన్సర్ మార్క్ చేయొచ్చు అన్నట్టు, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. A is the father of B, C is the daughter of B, D is the brother of B, E is the son of A. What is the relationship between C and E? Cకి ఈకి మధ్య ఉండే రిలేషన్ ఏంటిది? ఓకే, సో చూద్దాం. సికి ఈకి, ఓకే. జనరేషన్ చూద్దాం ఫస్ట్. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఓకే. బితో కంపేర్ చేస్తే సికి ఈ కావాలి కదా, ఓకే. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, బి యొక్క డాటర్ ఎవరంటే సి అన్నట్టు. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఏకి సికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రిలేషన్ ఎవరు? 2 జనరేషన్ దాటిపోయినాయి, ఓకే. సో ఏ గ్రాండ్ ఫాదర్ అయితే సి గ్రాండ్ చిల్డ్రన్ అన్నట్టు. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఓకే. బికి బ్రదర్ ఎవరు అంటే డి, అయితే సికి డికి మధ్య రిలేషన్ ఈజ్ ద సన్ ఆఫ్, అబ్బో దీనికి మ్యాప్ వేయాల్సిందే కొంచెం. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, నెక్స్ట్ సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి,
డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సి అండ్ ఈ, సికి ఈకి మధ్య రిలేషన్ ఏంటిది, బి యొక్క డాటర్ సి కదా, ఓకే. సో బి యొక్క బ్రదర్ ఈ కాబట్టి ఖచ్చితంగా ఈమె ఫీమేల్ కాబట్టి, సి ఎవరు, సి ఫీమేల్ కాబట్టి ఖచ్చితంగా ఏ రిలేషన్ ఉంటుంది, నీస్ అండ్ అంకుల్, అంతే కదా. ఆప్షన్ 3 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. ఓకే, సో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో వాటిని కవర్ చేద్దాం. సో ఈ మెథడ్ అనేది చాలా బాగుంది కాబట్టి ఇంకా నేను దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.